ఒకటే ఫుటేజ్ రికార్డ్ అయింది. టెన్షన్ అవ్వకు బ్రో, కొంచెం ఏం టెన్షన్ అవ్వకు, అర్థం చేసుకో. ఏం చెప్పాలంటే ఎప్పటి నుంచి చేస్తున్నాను లైఫ్ అంతా కలర్ఫుల్ లేకపోతుంది. నా ఫోన్ కూడా మార్నింగ్ కాల్ చేస్తున్నా, ఎందుకు అర్థం చేసుకో. నిజంగా వాళ్ళిద్దరిని ఎవరినొక్కరు చంపేస్తాను నేను. నువ్వు టెన్షన్ అవ్వకు బ్రో. లేదన్నా, ఎవరినొక్కరు చంపేస్తాను నిజమన్నా. హలో గైస్, వెల్కమ్ టు సీక్రెట్ ఐ. సో ఈరోజు వచ్చేసి అంటే ఇతను ఆల్రెడీ నాకు మీట్ అయ్యిండు. ఈరోజు అంటే ఒక వన్ డే బ్యాక్ ఆల్రెడీ క్లియర్గా ఆయన బాధలని నాతో చెప్పుకుండు. సో నేను వచ్చి ఏం చేసిన అంటే మునికి ఆల్రెడీ నేను కెమెరాలు ఇచ్చి ఈయనకి ఎట్లా కెమెరాలు సెటప్ చేయాలి రూమ్లలో అనేది చెప్పిండు. ఆల్రెడీ ఒక కెమెరా వచ్చి ఒకటి గోప్రో, ఒకటి ఇంకోటి ఆల్రెడీ ఇక్కడ షూట్ అయిన కెమెరా, ఇంకా మొబైల్ కూడా ఇచ్చిన, కిచెన్లో కూడా పెట్టించిన. మళ్ళీ దొరకకపోతే ఆ ఫుటేజ్ మనకు దొరకాలి కాబట్టి ఏం చేసిరు ఏందనేది ఈయనకున్న ప్రాబ్లం నేను చెప్పడం కంటే ఈయన ద్వారా తెలుసుకుందాం అది జరిగింది ఏందో. అన్న నేను నీకు తర్వాత ఫోటోజ్ చూపిస్తాను ఏం జరిగింది అనేది. ఫస్ట్ ఏంటంటే నువ్వు అసలు ఇక్కడ రానికేంది, ఇక్కడ చూస్తున్న జనాలు కూడా అర్థం అవ్వాలి నీ ప్రాబ్లం ఏందనేది. కాబట్టి మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పన్నా, నీ పేరేంది? నా పేరు రాఘవన్. ఓకే, నువ్వు ఉండేది ఏడన్నా? నేను ఇక్కడనే ఉంటాను. ఓకే, ఏం జరిగి చెప్పాను? ఏం లేదన్నా, మాది పల్లెటూరు అన్న. ఓకే, ఏదో పని చేసుకుందామని చెప్పేసి హైదరాబాద్ నేను మా భార్య ఇద్దరం కలిసి 3 నెలల క్రితం వచ్చినాం అన్న. అలాగే నేను మార్కెటింగ్లో మేనేజర్గా ఇట్లా చిన్న వర్క్ చేసుకుంటున్నా. ఓకే, స్టడీ నీకు ఆల్రెడీ ఉంది? స్టడీ ఉందన్న. ఓకే, నేను వర్క్ చేసుకునేటప్పుడు మా దోస్తుగాడు, మా చిన్నప్పటి నుంచి నాకు దోస్త్ అన్న, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అన్న, వాడు ఇక్కడనే మా పక్కనే ఉంటాడు. తినడానికి చేయడానికి మంచి చెడ్డ కోసం అని చెప్పేసి ఇక్కడికి రూమ్కి తీసుకొచ్చేవాడిని. కొంచెం మాకు దగ్గర అన్న అక్కడ ఊళ్ళో అని చెప్పేసి ఇక్కడ వచ్చేవాడు, తినేవాడు. అప్పుడప్పుడు మందు తాగేవాళ్ళం అన్న, కలిసి ఇంట్లోనే కూర్చొని తాగుతుంటాం అన్న. ఇక మా భార్య కూడా మంచిగా చూసుకుంటుండే, తమ్ముళ్ళగా ఇట్లా అని చెప్పేసి మంచిగా ఉంటుండే అన్న. ఆటోమేటిక్గా ఏమైందో అర్థం కాలేదన్న. ఇక నాకు ఇంటికి ఎవరు వస్తుందని చెప్పేసి కొంచెం డౌట్గా అనిపించింది అన్న. మా కింది వాళ్ళు చెప్పారన్న, ఓకే ప్రతిసారి ఎవరు మీ ఇంటికి వస్తున్నారు, నువ్వు వెళ్ళిపోగానే నాకు కొంచెం డౌట్ అనిపించింది అన్న. నాకు కొద్దిగా వాడిపైన కొంచెం డౌట్ ఉందన్న, మరి అది అని చెప్పేసి కెమెరాస్ పెట్టినాను. ఓకే, నువ్వు అదే కెమెరాలు పెట్టించినాం, నువ్వు అర్థమైంది. నీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నువ్వు డౌట్ ఇక్కడ జరిగింది ఫుటేజ్ ఏంటంటే బ్రో, నువ్వు ఆల్రెడీ కెమెరాస్ మనోడు చెప్పిండి క్లియర్గా, నువ్వు ఎందుకు క్లియర్గా ఆన్ చేయలే? ఒకటే ఫుటేజ్ రికార్డ్ అయింది. నాకు తెలియదు అన్న, పెట్టడం తెలియదు అన్న. చెప్పలే క్లియర్గాను. మొబైల్ ఒకటే రికార్డ్ అయింది, మిగతా కెమెరాస్ రికార్డ్ అయింది. సో గైస్, ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. ఏంటంటే మేము 2 కెమెరాలు ఒక మొబైల్ పెడితే మొబైల్ రికార్డింగ్ అయింది. 2 కెమెరాస్ది నాకు తెలియదేమో, చక్కగా నొక్కలే, రికార్డింగ్ అవ్వలే. మళ్ళీ వాయిస్ రికార్డ్ అయింది ఒకటైతే, ఒకటి హాల్లో అయితే వాయిస్ రికార్డ్ అయింది. సో అసలు ఏం జరిగింది ఏంది నాకు ఒకసారి క్లియర్గా ఆ ఫుటేజ్ చూపిస్తాను నేను. నువ్వు ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకున్నా, నువ్వు టెన్షన్ అవ్వకు. మేము చూసినాం కానీ నువ్వు కూడా చూస్తే నీకు తెలియాలి కాబట్టి చూపిద్దాం అనుకుంటున్నా. కాకపోతే నువ్వు టెన్షన్ అవ్వనంటే చూపిస్తాం మళ్ళీ, ఎందుకంటే లేనిపోని మళ్ళీ టెన్షన్ ఏం చేసుకోవద్దు. ఓకేనా? సరే, ఇప్పుడు ప్రాబ్లం ఏందనేది సాల్వ్ చేద్దామన్నా, నువ్వు ఏం టెన్షన్ అవ్వకు. ఇగో ఒకసారి ఫోటోస్ చూడు ఏం జరిగింది అనేది. వాళ్ళు మాట్లాడుకుంది కూడా వాయిస్ వినిపిస్తుంది. ఏమైంది నీకు అసలు? ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? ఎన్నిసార్లు కాల్ చేయాలి? కాల్ చేసి న్యూస్ చేయట్లే. నీకు ఆల్రెడీ సర్ప్రైజ్ వెయిట్ చేసినా తెలుసా నీకు? కాల్ చేయాలని తెలియదు నీకు? ఎన్నిసార్లు కాల్ నీ కాల్ కోసం ఇప్పటికి వెయిట్ చేసినాడు తెలుసా నీకు? అసలు ఒక ఆన్సర్ చెప్పకుండా పోతున్నాయండి. మీ వైఫ్ వీడన్నా చెప్పాను కదా, మా చిన్నప్పుడు చూస్తాను ఫ్రెండ్ అన్న వెళ్తానన్నా. వీడన్నా సరే బ్రో, ఏం టెన్షన్ మొత్తం వీడియో అసలు పొద్దు నుంచి నీకోసం వెయిట్ చేస్తాను తెలుసా నేను. నైట్ మొత్తం నువ్వే గుర్తొస్తున్నావు. ఏంటంటే అది చూసుకో, ఎంత మోసం అవుతుంది అనుకోవాలి.
చిన్నప్పుడు నుంచి చెప్పండి సార్. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్న ఒకే మంచం దీని పేరు అన్న. నువ్వు టెన్షన్ అవ్వకు, కొంచెం ఏం టెన్షన్ అవ్వకు, అర్థం చేసుకో. ఫస్ట్ ఒకసారి మొత్తం వీడియో ఏదో ఒకటి సాల్వ్ చేస్తాను ఖచ్చితంగా, నువ్వు వరి అవ్వకు. ఏం చెప్పాలంటే ఎప్పటి నుంచి తీస్తున్నాను లైఫ్ అంతా కలర్ఫుల్ లేకపోతుంది. నా ఫోన్ కూడా మార్నింగ్ కాల్ చేస్తున్నా, ఎందుకు అర్థం చేసుకోమేనా? అన్నా అసలు ఇంత లేదు అనుకున్నా. నిజంగా వాళ్ళిద్దరిని ఎవరిని ఒక్కరిని చంపేస్తాను నేను. నువ్వు టెన్షన్ అవ్వకు బ్రో. లేదన్నా ఎవరిని ఒక్కరిని చంపేస్తాను నిజమన్నా. ప్లీజ్ అన్న ప్లీజ్ దండం పెడితే ఆపద్దన్నా ప్లీజ్. విను బ్రో, ఆవేశపడకు. నేను నీకు చెప్పేది అంటే ఆవేశంలో నువ్వు అనవసరంగా రాంగ్ స్టెప్ వేసుకుంటావు. నేను చెప్పేది విను, ఒకసారి కూర్చో. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీ వైఫ్ది తప్పు ఉందా, ఇప్పుడు ఆన తప్పు ఉందా, ఎవరితో మనం తెలుసుకోవాలి కదా. నువ్వు అగ్రెసివ్గా ఇప్పుడు ఇదే కోపంలో పోయి ఏదో ఒకటి చేసుకుంటే ఏముంటుంది. నువ్వు కూర్చో, నేను చెప్తున్నా మాట్లాడతాను. ప్లీజ్ అన్న దండం పెడితే ఏదైనా ఒకటి చేయను ప్లీజ్ అన్న. ఆగు బ్రో, నేను చెప్పేది ఖచ్చితంగా చేద్దాం. నేనేమంటున్నా అంటే ఇప్పుడు క్లియర్గా ఒకటి తప్పు ఎవరి సైడ్ నుంచి ఉంది. నువ్వు ఇప్పుడు నమ్మించిన మీ ఫ్రెండ్ తప్పు చేసిందా లేదా మీ భార్య తప్పు చేసిందా ఏందా మనం క్లియర్గా తెలుసుకున్న తర్వాత ఏం చేయాలని ఆలోచిద్దాం. నువ్వు అనవసరంగా ఇప్పుడు కోపంలో వెళ్ళి వాళ్ళని ఏమైనా చేసేస్తా అంటే అది రేపు నీకే రిస్క్. మళ్ళీ నీ మీద వచ్చి నువ్వు పోయి జైల్లో కూర్చున్నాను రాంగ్ అవుతుంది. అనవసరంగా ఏమొస్తా చెప్పు దాంట్లో. అనవసరంగా ఫ్యామిలీ మొత్తం ఇది అవుతుంది. నువ్వు కొంతసేపు ఆగి, నేను మాట్లాడతావు. మనం ఒకసారి కెమెరా ఆఫ్ చేయి, కొద్దిసేపు నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆన్ చేద్దాం. నువ్వు ఏం చేయంటే బ్రో, ఇప్పుడు నువ్వు టెన్షన్ అయ్యి నువ్వు ఏడవాల్సింది ఏం లేదు. ఫస్ట్ అసలు వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని తన్నాలి. నేను చేస్తాను, ఇక ఎందుకు టెన్షన్ అవుతున్నావు. ఫస్ట్ అయితే మీ ఫ్రెండ్ ఫోన్ చేయి, వాడిని పిలువు, మీ వైఫ్ని కూడా పిలువు. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అడుగుదాం ఎవరిది ఏం చేసిరు ఏందనేది. వాళ్ళకి లైవ్గా నీ దగ్గర అయితే ఫుటేజ్ ఉంది కదా. ఇప్పుడు నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు. ఇట్లా మీ వైఫ్ ఎప్పుడైనా నీకు అట్లా నువ్వు ఎప్పుడైనా అడిగినావు? అట్లా అడిగినా అన్న. నువ్వు ఏం చేస్తున్నావు అప్పుడప్పుడు డౌట్ పడి అడిగేవాన్ని అన్న. నేను ఏం చేస్తున్నా, నేనేం తప్పని చేస్తున్నా, కావాలంటే ఇక్కడ ఉండు నా కోసం, ఇంట్లోనే ఉండు, ఏం పని చేయకుండా నా కోసం ఉండు, నేనేమన్నా ఎక్కతక్క మాట్లాడితే విడాకులు తీసుకొని మా ఇంటి పుట్టింటికి వెళ్ళిపోతాని చెప్పేసి ఎప్పుడు ఇట్లా అనేది అన్న. అసలు పిల్ల ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక 3.5 years అవుతుంది అన్న. 3.5 years. పిల్లలు ఎవరన్నారు? పిల్లలు లేరన్న. పిల్లలు లేరా? సరే బ్రో, నువ్వేం టెన్షన్ అవ్వకు. ఒకసారి మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడతారు. ఆగు భయ్యా, నేను చెప్పింది ఇప్పుడు నీకు ఇంత కూల్ చేసి నేను మాట్లాడేది ఎందుకు తెలుసా? నీకోసమే. నేను ఒకటి ఆవేశంలో తప్పు పని చేయొద్దని నా బాధ. స్ట్రెస్ పెంచుకొని ఇవి చేయొద్దు. నేను మాట్లాడతా, క్లియర్గా మాట్లాడతా, నువ్వు వరి అవ్వాల్సింది ఏం లేదు. ఒకసారి మీ ఫ్రెండ్కి ఫోన్ చేయి. హలో హలో, అరే సమీర్, ఎక్కడ ఉన్నావురా? చెప్పరా. ఇక్కడ కాల్ చేసావు? ఏం లేదురా, ఒకసారి వస్తావా రూమ్ కానీ మాట్లాడదు కొంచెం అని. ప్రాబ్లం ఏం లేదురా, జస్ట్ ఊరికే మాట్లాడదామని, కలుస్తావని. అదే ఎప్పుడు ఇంత అర్జెంట్ అని కాల్ చేయలేదే, ఏంటప్ప అని. ఎందుకు లేరా, పర్లేదు, ఉన్న విషయం ఏంటి? మన ప్రాబ్లమా? అదేం లేదురా, మందు తాగుదామని వస్తావేమని. ఏంట్రా? మందు తాగుదాం, చిన్న పార్టీ చేసుకుందాం, వస్తావని. ఇప్పుడా? కొంచెం వర్క్ లో ఉన్నాను కదరా. అరే నీకు ఎప్పుడు లేని వర్క్ ఇప్పుడే వచ్చిందారా? వర్క్ మళ్ళీ చేసుకోవచ్చు. రారా, పర్లేదు, మళ్ళీ వెళ్దాం దా, వర్క్ మళ్ళీ చేసుకోవచ్చు కదా, ఒకసారి మాట్లాడదాం. సరే సరే, ఎక్కడికి రావాలరా? నీకు లొకేషన్ పెడతారా? సరే, లొకేషన్ చేసి వస్తా. తొందరగా వచ్చేసే, సరేనా? ఓకేరా. ఓకేరా. ముని, నేనైతే ఎమోషనల్గా ఉన్నాడు కానీ నువ్వు పని చేయి. ఆయన రాగానే నువ్వు పోయి తీసుకురా. నువ్వు కిందికి వెళ్ళి నేను ఎమోషనల్ మా చూసిన తర్వాత వాళ్ళు కొట్లాడుకోగల, నువ్వు పోయి తీసుకురా. ఒకసారి ఫోటో ఏదైనా ఉంటే చూపి. నువ్వు వీడియో చూసినావు కదా? వీడియో చూసినావు కదా? సరే, నెంబర్ తీసుకొని వాడిని ఫోన్ చేసి తీసుకొని రాను. మళ్ళీ ఆయన వెళ్ళి అనవసరంగా అక్కడ కొట్లాడతారు. అర్థమైందా? మనం ఏదన్నా ఇక్కడ పంచాయతీ తెలుసు మాట్లాడదాం. నువ్వేం టెన్షన్ అవ్వకు, మనం మాట్లాడి తెలుసా. మీ వైఫ్ ఫోన్ చేసి పిలువు, సరేనా? సరే.